హాయ్ అండి. నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే మష్రూమ్ కర్రీ అయితే వండబోతున్నానండి. చూడండి, మష్రూమ్స్ కర్రీ వండి నేనైతే ఎక్కడికి వెళ్తున్నానో మీకు అయితే చూపిస్తాను. చూసేద్దాం రండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చింతల్లి, మష్రూమ్ కర్రీ ఎలాగుందమ్మా? సూపర్ సూపర్ బాగుంది. నువ్వేంటి నవ్వులుతున్నా? మొక్క ఏది చూపించు. చూడండి, పచ్చడి మొక్క చూడండి ఎలా తినేస్తుందో మా చిన్నపిల్ల. మన వీడియో చూసే ముందు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి, ఈరోజైతే నేను ఏం కర్రీ వండబోతున్నానంటే చూసేద్దానండి. ఇదిగోండి, పులిమొకాన కర్రీ అయితే వండుతున్నాను. ఇదిగోండి పులిమొకాన, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, పులిమొకాన టమాటా కర్రీ అయితే వండిపోతున్నాను. ఇదిగోండి, నూనె అయితే వేడైపోయింది. ఇవన్నీ పక్కనైతే అన్నం పెట్టుకున్నాను. అన్నం అయితే ఉడికిపోయింది. ఇదిగోండి, ఇప్పుడైతే అన్నం అయితే ఉంచేసుకున్నాను. ఇదిగోండి, అన్నం అయితే ఉంచేసాను. ఇదిగోండి, కూర అయితే రెడీ చేస్తున్నాను. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. కాసేపు అయితే మగ్గనిద్దామండి. ఇప్పుడైతే టమాటాలు కూడా వేసుకుంటున్నాను. పిల్లల కోసం అయితే దోశలు అయితే వేస్తున్నానండి. ఇదిగోండి, మనకైతే టమాటాలు కూడా మగ్గిపోతున్నాయి. ఇంకా కాసేపు అయితే మగ్గితే ఉప్పు కారం అయితే వేసుకుంటాను. గిన్నెలతో ఉంటుందా? చూడండి, మా చిన్నపిల్ల అలా కలుగుతుందో పని. ఇప్పుడైతే గిన్నెలు తోమేసి మొహం కడిగేసుకుని టిఫిన్ చేసి అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోద్ది. బట్టలు అయితే నేను నీలంటే అయ్యమ్మ దుర్గాయలు శివదేవ దేవ అయిపోతుంది. అయితే ఇదిగోండి, ఉల్లిపాయలు టమాటాలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే ఉప్పు కారం అయితే వేసుకుంటున్నాను. ముందైతే పసుపు వేసుకుంటున్నాను. ఉప్పు అయితే వేసాను కదండి,
ఇంకా అయితే ఉప్పు అవసరం లేదు, వేసుకుంటాం. ఇదిగోండి వాటర్ అయితే పోసేసుకుంటున్నాను. వాటర్ అయితే పెట్టేసుకున్నాను. ఇదిగోండి కూర అయితే దగ్గరికి అయిపోయింది కదా, నేనైతే ఇప్పుడైతే ఇవి అయితే వేసుకుంటున్నాను. ఏంటండి మూత కూడా పెట్టేసుకుంటున్నాను. కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. కూర అయితే రెడీ అయిపోయింది. పులిమొక్కన కర్రీ అయితే చాలా బాగుందండి. టమాటా పులిమొక్కన చాలా టేస్ట్గా ఉంది. ఇదిగోండి పులిమొక్కన. ఈ పులిమొక్కన చాలా ఆరోగ్యం అంటండి. ఇదిగోండి మా బావకి అయితే జ్వరం అయితే వచ్చింది, చలి జ్వరం కింద వచ్చేసింది. ఇంజక్షన్ చేయించుకుని వచ్చి ట్యాబ్లెట్లు అయితే వేసుకుంటున్నాడు. ఎన్ని ట్యాబ్లెట్లు ఇచ్చారు? అదిగోండి ట్యాబ్లెట్లు అయితే వేసుకుంటున్నాడు మా బావ. మా బావకే మా మేనల్లుడికి కూడా జ్వరం వచ్చిందండి. ఎరుకు చూపించి దొరక. ఇదిగోండి మా మేనల్లుడికి అయితే ఇదిగోండి ఎరుకును ట్యాబ్లెట్లు అయితే ఇచ్చారు. తాగే అరుకు కూడా తాగేతవా? ఏం ప్యాకెట్లు అయ్యి? నీరసం తగ్గుతాను కానీ. ముందు ముందు తాగేసి తర్వాత నీళ్ళు తాగుతున్నాడు. ఏదండి ఏం ప్యాకెట్ బావా? మూత ముందు పోయి నీళ్ళు ఇద్దరినిండా మూత నిండా నీళ్ళు వేసి మళ్ళీ అందులో పోసుకుని తాగు. నానకుండా కలిపేసింది తల్లి వాళ్ళకి నాకు.
నీళ్ళే రా ఎందుకంటే నీళ్ళు వస్తుంది పప్పులేంటి ఏ ఆ ప్యాకెట్ కలిపేస్తున్నావా ఒక ప్యాకెట్? అమ్మాయి అది తాగకూడదు కలిపి కలుపుతున్నాను ఆడేంటి బయటికి వెళ్తే అవుతున్నాడా? అయిపోయిందని పాడక్కలేదు నిన్న కూడా అలాగే తాగన్నానా నిన్నేంటి రాత్ర స్పూన్దే స్పూన్ లేదు మరి ఎంత కలిపా? తిప్పేసాను అది దాని తర్వాత తిప్పాను అదే మనం బయట తీసుకున్నాం ఇది వచ్చింది దాంతో తిప్పాను నువ్వు కలుపురా ఏమంతైంది జాగ్రత్త వచ్చింది కవర్లు ట్రై అయ్యి వస్తుంది స్పూన్ తెచ్చి పిల్ల. స్పూన్ లేదు నాకు ఉంచుతాను ప్లాస్టిక్ స్పూన్ ఉన్నట్టుందిగా. ఇదిగోండి నిన్న మా నాన్నక అన్నాడు చూడండి బాల్ మా నాన్న ఏంటది? ఇదిగోండి నా బాగా ఇరిగిందా? ఇదిగోండి ఇదైతే చూడండి ఎంత పచ్చగా ఉందో. ఇదైతే గరిట జల్లారండి. ఇందులోని దమ్ము గట్ట చేయవసరం లేకోకుండా దున్నేసేసి ఒడ్లైతే జల్లేస్తారండి. ఇదిగోండి చూడండి ఎంత పచ్చగా ఉందో. ఇదిగోండి మేకలు. హాయ్ అండి. మేమైతే ఈరోజైతే మేకల కాడికైతే వచ్చేసాను. మా బావకైతే జ్వరం వచ్చింది, అందుకని అయితే నేనైతే మేకల కాడికి వచ్చేసాను. అదిగోండి మా మేకల నాన్న. రే ప్రసాద్ చూడు కనపడలేదు నువ్వు. ఇదిగోండి మా అల్లుడు. నేను 2 రోజుల నుంచి అయితే వర్షం కురిసింది కదా, ఈరోజే వర్షం అయితే లేదండి మాకైతే. ఈరోజైతే అందరూ చక్కగా హ్యాపీగా ఉంటారు బట్టలు గట్ట ఉదుక్కొని. చెప్పండి రా. ఇది ఎందుకు చల్లారు మా నీళ్ళు లేక ఇంతకని మెరకజీర జల్లితే నీళ్ళు మోటార్లు ఉంటాయిగా ఇలాగ జల్లేస్తేనా పండుద్ది అయితే ఊడుపులాగా నీళ్ళు అక్కర్లేదు అంతగా వాళ్ళ గుర్తే సరిపోతుంది. ఇప్పుడు చేసుకున్న దానికి నుంచుకున్న దానికి ఎంత తేడా అలాగైతే మళ్ళీ ఆ మాటలు అందరూ ఎక్కించి నాకు తగ్గ వాళ్ళకి మేము వెళ్తాం. నీకు దగ్గర అయితే నువ్వు ఇల్లు మా ఏమో కొడవళ్ళు నీకేమో పార అదైనా చిన్న పార చక్కగా ఉంది. అది